Apart from the regular teaching learning process, I inculcated and motivated children for their all round development. అవగాహన పరచకుండా ఉండకూడదు అంటే కొన్ని అంశాలు మనం ఏ విధంగా తెలుసుకోవాలి, మరి అదే విషయంగా మనం తెలిసినాక రోజుకి ఏం చేయాలి అన్న అభిప్రాయం మీద సాఫ్ట్వేర్ పర్మిషన్ తీసుకొని అదే ఎస్ఐ తీసుకున్నాం, ఎస్ఐ గారు కూడా వస్తున్నారు కానీ ఎస్ఐ మన ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఉందట అక్కడ అయిపోయారు. అయితే ఈ విషయంలో మరి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం అన్న అభిప్రాయం మీద క్లాస్ 3 of 2022 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే అంశాల్లో మాట్లాడుతున్నాము. అదేవిధంగా స్పాన్సర్ చేసినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వాళ్ళు మనకు స్పాన్సర్ చేశారు. అదేవిధంగా సిసిఆర్టీ అని ఉంటుంది, ఆ సిసిఆర్టీ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద పనిచేస్తుంది. వాళ్ళ కింద నేను పనిచేస్తాను, ఇక్కడ పనిచేస్తూ ఆఫర్ కూడా చేస్తాను. కాబట్టి వాళ్ళకు చేసిన గైడెన్స్ ప్రకారంగా మనం ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మర్రి చెట్టు యొక్క గింజ చాలా చిన్నది, చెట్టు చాలా పెద్దది. మీకు తెలిసినటువంటి భారతరత్న, నేను భారతరత్న సంబంధించిన ఇక్కడ పెళ్ళూరులో మోక్షంలో మిక్స్ చేసిన ఇంటి పెళ్ళం అయితే ఆ లెక్క రావి ఆకుని ఇస్తాం. భారతరత్న ఇవ్వడం అంటే రావి ఆకుతో కూడినటువంటి అదే భారతరత్న అంటే తెలుసుకో. అదేవిధంగా క్రీడా వారసత్వ జంతువు, వారసత్వ జంతువు ఏను. అదేవిధంగా నది, భారతదేశ వారసత్వ నది. అవగాహన పరచకుండా ఉండకూడదు అంటే కొన్ని అంశాలు మనం ఏ విధంగా తెలుసుకోవాలి, మరి అదే విషయంగా మనం తెలిసినాక రోజుకి ఏం చేయాలి అన్న అభిప్రాయం మీద సాఫ్ట్వేర్ పర్మిషన్ తీసుకొని అదే ఎస్ఐ తీసుకున్నాం, ఎస్ఐ గారు కూడా వస్తున్నారు కానీ ఎస్ఐ మన ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఉందట అక్కడ అయిపోయారు. అయితే ఈ విషయంలో మరి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం అన్న అభిప్రాయం మీద క్లాస్ 3 of 2022 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే అంశాల్లో మాట్లాడుతున్నాము. అదేవిధంగా స్పాన్సర్ చేసినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వాళ్ళు మనకు స్పాన్సర్ చేశారు. అదేవిధంగా సిసిఆర్టీ అని ఉంటుంది, ఆ సిసిఆర్టీ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద పనిచేస్తుంది. వాళ్ళ కింద నేను పనిచేస్తాను, ఇక్కడ పనిచేస్తూ ఆఫర్ కూడా చేస్తాను. కాబట్టి వాళ్ళకు చేసిన గైడెన్స్ ప్రకారంగా మనం ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఒకసారి అందరూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఈ 70 సంవత్సరాల సంబరాలు ఈరోజు వరకు ఉన్నాయి. మరి దానిలో భాగంగా ఈరోజు మన గ్రామంలో మన పాఠశాలలో కొన్ని కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తున్నాము. రేపు యథావిధిగా 15-15 ఆగస్టు కూడా ఉంటుంది. దానిలో భాగంగా మరి ఈరోజు మనకి పిల్లలు, గ్రామస్తులు, పెద్దలందరితో కలిసి ర్యాలీ ఉంటుంది. అదేవిధంగా ఫ్లాగ్ ఎస్కేషన్ ఉంటుంది. ఆ తర్వాత పంచప్రాణికి సంబంధించిన ప్రతిజ్ఞ ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ మనం పాఠశాల స్థాయిలో అందరం కలిపి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నుంచి వచ్చిన ఉత్తర్వుల ఆధారంగా మనం చేస్తున్నాము. जैसा कोई नहीं है, अस्सी नहीं 100 दिन दुनिया
कहे तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम। वंदे मातरम, वंदे मातरम। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे, जय 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 हे। 2047 तक आत्मनिर्भर और विकसित राष्ट्र बनाने के सपने को साकार करेंगे। गुलामी की को जोड़ से उकड़ फेंकेंगे। देश की समृद्धि विरासत पर गर्व करेंगे। आने वाले को सम्मान करेंगे। नागरिक होने के कर्तव्य निभाएंगे। जय भारत। జాతీయతా భావం పెరగాలి. అదేవిధంగా దేశభక్తి ప్రతి విద్యార్థి దశ నుంచే దేశభక్తి పెరగాలనేటువంటి ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం వారు మన భారతదేశం యొక్క మట్టి యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రతి ఒక్క పౌరుడు గుర్తెరిగి భారతదేశం ఎంత పవిత్రమైనటువంటి మట్టితో నిర్మాణం అయింది అనేటువంటి దాన్ని గ్రహించాలని ఉద్దేశంతో మేరా భారత్ మేరా మిట్టి అనేటువంటి ఒక ప్రోగ్రాం కూడా వీళ్ళు చేపట్టడం జరుగుతున్నది. అదేవిధంగా మరి ప్రతి విద్యార్థి కూడా రాబోయేటువంటి కాలంలో రాబోయేటువంటి 20 సంవత్సరాల్లో మరి మన భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా తయారు కావడానికి అప్పటికి మీరు ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి మీ భవిష్యత్తు అంతా కూడా మీ చేతిలో ఉంటుంది. सारा जहां देख लिया, कहीं भी तेरे जैसा कोई नहीं है। 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम।
सारा जहां देख लिया, कहीं भी तेरे जैसा कोई नहीं है। 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। तेरे पास ही मैं आ रहा हूँ, अपनी बाहें खोल दे, जोर से मुझको गले लगा दे, मुझको फिर वो प्यार दे। जिंदगी है, तू ही मेरे मोहब्बत है, तेरे ही पैरों में जन्नत है, तू दिल तू जान बाबा। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम। समृद्ध विरासत पर गर्व करेंगे। भारत की एकता को दृढ़ करेंगे और देश की रक्षा करने वालों का सम्मान करेंगे। नागरिक होने के का कर्तव्य निभाएंगे। जय हिंद। Make India developed and self-reliant by 2047. Remove any trace of colonial mindset. Celebrate our heritage. Strengthen unity and respect those who protect the country. Perform the duties of a citizen. జై హింద్. భారతదేశాన్ని నిర్మించడంలో నా వంతు పాత్ర పోషిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వలసవాద మనస్తత్వం యొక్క ఏదైనా జాడను తొలగిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. పలు సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదానం చేయడం, పరిరక్షించడంలో గర్వపడతానని నేను
నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను నా దేశం పట్ల నా విధులు మరియు బాధ్యతలను నెరవేరుస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన దేశం యొక్క వైరస్యాలు త్యాగాన్ని గౌరవిస్తానని మరియు దేశ రక్షణ మరియు పురోగతికి నన్ను అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. सारा जहां देख लिया, कहीं भी तेरे जैसा कोई नहीं है। 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। तेरे पास ही मैं आ रहा हूँ, अपनी बाहें खोल दे, जोर से मुझको गले लगा दे, मुझको फिर वो प्यार दे। जिंदगी है, तू ही मेरे मोहब्बत है। सारा जहां देख लिया, कहीं भी तेरे जैसा कोई नहीं है। 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम,
ప్రజలందరికీ మనం స్వాతంత్రం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో అడుగు సందర్భంగా ఆర్థిక అమృత్ దినోత్సవ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుండి మనం స్వతంత్రం పొంది 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఇదే స్వతంత్రాన్ని మనం ఇలాగే కాపాడుకుంటూ మన దేశాన్ని రక్షించడంలో, మన దేశాన్ని అభివృద్ధి చేయడంలో మన ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. ఇటువంటి పవిత్ర దేశంలో పుట్టాలనుకుంటారు. అంటే అటువంటి పవిత్ర దేశంలో మరి స్వాతంత్రం కోల్పోయి బ్రిటిష్ వారి నుండి మనము స్వతంత్రులయ్యాము. అందుకు ఎంతో మంది బలిదానమయ్యారు. ప్రతి గ్రామాల నుండి ఈ మట్టిని సేకరించి మరి వారికి స్తూపాలను కట్టడానికి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోవాలి, వారి త్యాగ ఫలంగానే ఇప్పుడు మనం అందరం స్వేచ్ఛగా జీవించుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి నిజంగా విచ్చేసినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేడం గారు, నాతోటి ఉపాధ్యాయులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరికీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ శుభాకాంక్షలు. ఇప్పటికీ 15 ఆగస్ట్ 47 నుంచి ఈ రోజు వరకు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. దానికోసమే ఈ వజ్రోత్సవ కార్యక్రమాలు దేశం మొత్తం నడుస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కూళ్ళు మాత్రమే సెలెక్ట్ చేయడానికి అడిగారు. అందులో మన జిల్లాలో ఒక 5 స్కూళ్ళు తీసుకున్నాము. ఆ స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి వజ్రోత్సవాల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ దినోత్సవాల యొక్క కార్యక్రమంలో భాగంగానే మనం ర్యాలీ చేసుకోవడం జరిగింది. जैसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। तुझे सलाम, माँ तुझे सलाम, मम्मा तुझे सलाम।
कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम। वंदे मातरम, वंदे। ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రోగ్రాం అంటే ఏంటంటే మన దేశభక్తిని మనం చాటుకోవడము. మన దేశభక్తిని చాటుకోవాలి అంటే ఎవరైతే ఏ రంగంలో ఉన్నారో ఆ రంగం యొక్క అభివృద్ధికి పాటుపడితే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న గోల్ని మనం చేరగలుగుతాము. కాబట్టి మీ గోల్ ఏంటంటే మీరు విద్యార్థినులు బాగా చదివి మంచి ఉన్నత పదవుల్లో ఉండి మన దేశ స్వాతంత్రానికి విలువ తీసుకొస్తారని చెప్పేసి. మరి ఏ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం చెప్తారా ఎవరన్నా? ఒక్కరు ఇదే కార్యక్రమం అమ్మా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ అందరికి అర్థమైనట్టే. అయితే ఈనాటి కార్యక్రమానికి పెద్దలు హెడ్ మాస్టర్ మేడం గారు నాతోటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ శుభాకాంక్షలు. అంటే ఆజాదీ కా ఎంత అయింది? అమృత్ మహోత్సవం అంటే ఎన్నేళ్ళైందమ్మా? 75 ఏళ్ళు అయింది. నిరుపమాన త్యాగదనుల కళలకు ప్రతిరూపం మా దేశం భారతదేశం. నిరుపమాన త్యాగదనుల కళలకు ప్రతిరూపం మరల మరల జన్మిద్దాం ఈ నేలలో, మరల మరల జన్మిద్దాం ఈ నేలలో, మరణమైన మధురమే తల్లి సేవలో. सारा जहां देख लिया, कहीं भी तेरे जैसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम।
तेरे जैसा कोई नहीं है। 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। तेरे पास ही मैं आ रहा हूँ, अपनी बाहें खोल दे, जोर से मुझको गले लगा दे, मुझको फिर वो प्यार दे। మా నాన్నగారు రజాకార్ మూమెంట్ లోపల వచ్చినప్పుడు నేను మా నారాయణ రెడ్డి గారు దొరికినారు, నేను దొరకలేదు. నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే మా నాన్నగారిని పట్టుకొని గుర్రం ఫౌజ్ వాళ్ళు గుర్రాల మీద ఫౌజ్ వచ్చి దిగి మన బేటా కహా హాయ్ అది అని అడిగితే మా నాన్నగారు ఏమంటారు దురకాయన ఉండి ఏంటి నాకు తెలవదని చెప్పాను. నీకు సైగ చేసినప్పటికి కూడా తెలవక మావాడు ఒక్కడనే కొడుకుడు కాబట్టి ఆయన ఏమన్నాడంటే మావాడు చెప్తే వినటం లేదండి అని దుర్మార్గుడు అది ఇదని చెప్పేవారికి క్యాబోలు అని వాళ్ళు అనేసరికి ఇట్లా ఈ విధంగా ఈ యొక్క విషయం ఏదైతే ఉందో చెప్పాడు. అందులో ఇంకొకటి విషయం ఏంటంటే మా నాన్నగారు అన్న మాట చెప్తున్నాను, లంచ కొడుకు చెప్పితే వినటం లేదండి, వాడు ఇటు పార్టీలను తిరుగుతున్నాడు ఒక్కడే కొడుకు అని చెప్తే అతను గుర్రం మీదకి వెళ్ళి దిగి మా నాన్నగారిని తన్ని ఎవరికే క్రింద పడిపోయినప్పుడు చెయ్యి దిగింది, తలకాయ దెబ్బ తగ్గింది, అయిపోయింది. ఇంతలో నేను పరాల్లో ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్ నేను కమ్యూనిస్ట్ పార్టీ వాడిని. గాంధీ గారు వచ్చినప్పుడు ఇక్కడికి మహోబాద్ వచ్చినప్పుడు రైలును ఆపించి బిఎన్ గుప్తా గారు ఇంకా కొంతమంది వాళ్ళందరూ కలిసి చేసినప్పుడు విషయం ఏంటంటే ఆయన గారు గాంధీ గారికి రైల్లో వచ్చినప్పుడు మద్రాసు వెళ్తున్నాడు. వచ్చినప్పుడు ఆపిన తర్వాత వారి వెంట నేను ఉన్నాను. వారి కొద్దిగా ఇది హిందీలో మాట్లాడారు. అప్పటికి మాకు తెలియదు అనుకోండి. మా గుప్తా గారు కూడా ఆ రోజు ఆ కాలం లోపల డిగ్రీ చేసినటువంటి వాడు. అయితే ఆ టైం లోపల వారికి ఎందుకు ఉత్సాహం వచ్చేసి చేతికున్నటువంటి ఒక బంగారు ఉంగారాన్ని తీసి వారికి ఇచ్చారు, చేశారు. అయితే చాలా సంతోషంగా అందరూ చప్పటి కొట్టామంటారు. వారు వెళ్ళిపోయారు. ताम्रपत्र भी नहीं मिला। और इसके साथ साथ कुछ इसका फ्रीडम फाइटर के बारे में कुछ बता सकते हैं? उनके लेटर पैड पे था। हाँ, क्या क्या करे उन्हें तो आपको जो मालूम है उसका उनका जो महाराष्ट्र से आए थे। अच्छा, बचपन में माता पिता दोनों भी गुजर गए थे। अच्छा अच्छा, 4-5 साल के थे जब भी उन्होंने फिर अपना ये बना। అయితే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద DDR డిజిటల్ రిపాజిటరీ అని ఫ్రీడమ్ ఫైటర్ సంబంధించిన డాటా కలెక్ట్ చేస్తున్నాము. అది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కలెక్ట్ చేస్తున్నాము. దానిలో భాగంగా మరి మీ నాన్నగారు అడ్రస్ తెలిసింది ఇక్కడ బిజినెస్లో. మరి తన కూడా సేవా కార్యక్రమాలు ఏం చేశారు మీకు తెలిసినంత వరకు, ఆ తర్వాత అక్కడ డాటా తీసుకుని అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. స్టార్ట్ ఫ్రమ్ ఆన్ సార్. अमर सईद राधाकिशन जी मोदानी 1886
14 दिसंबर को उनका जन्म हुआ हैदराबाद में। उसके बाद निजामाबाद आ गए और आर्य समाज के आंदोलन में भाग लिया। गो हत्या के खिलाफ आंदोलन छेड़ा और इस देश की जन्मभूमि आज़ादी की लड़ाई में उन्होंने बढ़ चढ़कर भाग लिया। तो उस समय रजाकारों का दौर था और रजाकार ने देखा कि इस प्रकार राधा किशन जी मोदानी कोई बात सुनने को तैयार नहीं है, तो इनको 2 अगस्त 1939 को आत्मघाती हमला हुआ और हरदम के लिए वो शहीद हो गए। आर्य समाज का आंदोलन बहुत बड़ा तीव्र था और उस तीव्र आंदोलन में इन्होंने जो भाग लिया, आर्य समाज आज भी उनको याद करता है। पूरा इंदौर नगर समाज के अंदर इनके श्रद्धांजलि दी जाती है। ऐसे महान पुरुष को हम हरदम सदैव याद रखें, यही प्रार्थना है। इसमें మాకు తెలియదు, ఇందులో ఒక ప్రాంతమే ఉంది. మేము మొత్తం మా ప్రాంతం వరకే తెలుసు, సూర్యాపేట. సూర్యాపేటలో లంబాడి వాళ్ళతో అంటే మేము చాలా తిరిగేది అక్కడ. వాళ్ళు మాకు రొట్టెలు చేసి ఇచ్చేది, అన్నం పెట్టేది, చాలా బాగా చూసేది వాళ్ళు. అంటే అందరూ చాలామంది. నా పేరా గోపాల్. నా లైఫ్ హిస్టరీ అండి, నా వరకే ఉంది ఇందులో. ఇదేమో మా ప్రాంతంలో జరిగింది ఉంది. ఈ రెండు